తెలంగాణ జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లుతూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. జర్నలిస్టులకు ఇళ్ల కేటాయింపులను రద్దు చేస్తూ జస్టిస్ కన్నా నేతృత్వంలోని బెంచ్ ధర్మాసనం కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది. అయితే వీళ్ళు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కోసం ఎవరైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులకు వడ్డీతో సహా చెల్లించాలని, ఆర్బీఐ రూల్స్ వడ్డీ ప్రకారం వడ్డీ మొత్తం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అసలు తెలంగాణలో జర్నలిస్టులకు భూ కేటాయింపులకు సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 8న రవీంద్ర భారతిలో వీళ్ళకు సీనియర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి తీర్పు రావడంతో జర్నలిస్టుల సందిగ్ధంలో, వాళ్ళకి ఇల్లు వస్తాయా రావన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు, హౌసింగ్ సొసైటీ మెంబర్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, సుప్రీంకోర్టు తీర్పు మీరు చూసే ఉంటారు సార్. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చినట్టుగా మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. ఏమంటారు సార్? అంటే ఇది చాలా వివాదాస్పదంగా ఉన్నది చాలా కాలంగా. కానీ జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ గా ఉన్న సమయంలో సుప్రీంకోర్టు బెంచ్ ఒక తీర్పు ఇస్తూ జర్నలిస్టులను ఒక వృత్తి నిపుణులుగా పరిగణించి వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రభుత్వ విచక్షణాధికారం రాజ్యాంగానికి చట్టానికి లోబడే ఉంది, అది తప్పు కాదు అనే జడ్జిమెంట్ ఇవ్వడం. దాని ప్రకారం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేటాయించిన స్థలాలని వాళ్ళకు అప్పగించే ప్రక్రియ ఇదివరకటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సవ్యంగా జరగలేదు అని జర్నలిస్టు సంఘాలు మొరపెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాలని కేటాయించి జర్నలిస్టులకు సీనియారిటీ ప్రాతిపదికన వాళ్ళ ఒక క్రైటీరియా ఫిక్స్ చేసుకొని అర్హుల జాబితా తయారు చేసి ఆ జాబితా ప్రకారం వాళ్ళకి ఇళ్ల స్థలాల కేటాయింపులు చేయడం జరిగింది. అయితే దాన్ని ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి ఈ జీవో చెల్లదు అని అర్జీ చేసినప్పుడు ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు బెంచ్ ఆ కేటాయింపులను రద్దు చేస్తూ ఆ స్థలాలను వెనక్కి తీసుకొని వాళ్ళు కట్టిన డబ్బుని వడ్డీతో సహా వెనక్కి చెల్లించాలి అని తీర్పిచ్చింది అని చెప్తున్నారు. ఆ తీర్పులో ఏ అంశాలను ఉటంకించింది, ఏ ప్రాతిపదికన ఇది అనర్హమైన కేటాయింపు అని పేర్కొన్నది, ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారాన్ని ఎక్కడ సుప్రీంకోర్టు తప్పుబట్టింది అని ఆర్డర్ ఉత్తర్వుల కాపీ వస్తే గాని మనం నిర్దిష్టంగా దాని మీద కామెంట్ చేయలేము. కాకపోతే ఈ అంశం వివాదాస్పదమైనప్పుడు మొదట్లో ప్రభుత్వం ఆదేశాలు ఇస్తూ జడ్జీలను, ప్రజాప్రతినిధులను, అధికారులను, జర్నలిస్టులను నలుగురిని క్లబ్ చేసి జీవో ఇచ్చినప్పుడు హైకోర్టు స్థాయిలో తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి మీరెవరు అడగకున్నా కూడా స్థలాలు ఇస్తారా, జడ్జీలని మీరు అవమానిస్తారా అని వ్యాఖ్య చేస్తూ కొట్టేసినప్పుడు జడ్జీలను సపరేట్ చేస్తూ విడివిడిగా జీవోలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులది కలిపి ఉమ్మడి జీవో కంటిన్యూ అయితే దాని మీద వాద ప్రతివాదాలు జరిగి హైకోర్టు స్థాయిలో తీర్పు వెలువడి దాన్ని ఛాలెంజ్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళడం, ఆ తర్వాత తీర్పుని ప్రభుత్వం కూడా ఒక భాగస్వామిగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని బెంచ్ దీని మీద నిర్ణయం వెల్లడించకుండా మిగతా రాష్ట్రాల్లో, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో ఇచ్చారు కదా, అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కనుక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విషయంలో ఏం ప్రాక్టీసెస్ ఉన్నాయి, అక్కడి ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకున్నారో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని సమాచారం సేకరించండి అనడంతో మరికొన్ని సంవత్సరాల పాటు ప్రచారం జరిగింది. వాటిలో ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికార పరిధిలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఇది కొత్త కాదు. ఇదివరకు 3 వెంచర్లలో కూడా ప్రభుత్వాలు మాకు స్థలాలు కేటాయించినాయని ఆర్గ్యూ చేసి ఎన్వి రమణ గారి నేతృత్వంలోని బెంచ్ ముందు సొసైటీసు, జర్నలిస్ట్ సొసైటీసు, హౌసింగ్ సొసైటీతో సహా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్గ్యూ చేసినప్పుడు దాన్ని జస్టిఫై చేస్తూ తీర్పు వెలువడించడం జరిగింది. దాని ఆధారంగానే, ఆ తీర్పు ఆధారంగానే 2 చోట్ల
కేటాయించబడ్డ స్థలాలని సొసైటీ అధీనంలోకి తీసుకొని ప్రభుత్వం ఆ ఇండివిజువల్ జర్నలిస్ట్ బెనిఫిషియరీస్ కి మీరు అన్నట్టు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకి ఆ ఇళ్ల స్థలాల పట్టాపత్రాలు అందజేయడం జరిగింది. అయితే ఇప్పుడు న్యాయస్థానం కొట్టివేసింది అంటే గ్రౌండ్ రియాలిటీకి సంబంధించిన వాస్తవ స్థితిగతులను ఇన్పుట్ కింద స్వీకరించిందా, తాజా నివేదికలు న్యాయస్థానం తెప్పించుకునే ఈ తీర్పు వెలువరించిందా, లేదా పాత ఆర్గ్యుమెంట్ ప్రకారం ఈ తీర్పు ఇచ్చిందా, తీర్పులో ఏ ఏ అంశాలను ప్రస్తావించినారు అనేది తీర్పు కాపీ చూస్తే గాని మనం వ్యాఖ్య చేయలేం. బహుశా వచ్చే 2-3 రోజుల్లో ఆ తీర్పుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఉల్లేఖిస్తూ నివేదికలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఈ తీర్పు నిలబడుతుందా లేదు దీని మీద రివ్యూ పిటిషన్కు వెళ్తే ఆ రివ్యూని సుప్రీంకోర్టు బెంచ్ కానీ ఇంకా విస్తృత ధర్మాసనం కానీ లోతుగా పరిశీలించడానికి అవకాశం ఉంటుందా అనేది మనం చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడే వ్యాఖ్య చేయలేము. చూడాలి దాంట్లో రాగల పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది. కానీ ఇదివరకు చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు వాళ్ళ ఆర్థిక స్తోమతల దృష్ట్యా హైదరాబాద్ లాంటి రాజధాని నగరంలో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ ఇళ్ల స్థలాలు కేటాయించే విచక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటది. అది రాజ్యాంగ పరిధిలోకి, రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ చట్టాల పరిధిలోకి వస్తుంది అని న్యాయస్థానాలు ధృవీకరించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ క్లాజెస్ ని ఇన్వోక్ చేస్తూ వీళ్ళు రివ్యూ పిటిషన్ లాంటిది ఏమన్నా వేసుకుంటారా చూడాలి. దాన్ని బట్టి ఈ తీర్పు నిలబడుతుందా లేదా అనేది తెలుస్తుంది. సార్, ఇప్పుడు జర్నలిస్ట్ సొసైటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస న్యాయ పోరాటం చేసుకుంటూ వస్తుంది కదా, ఇక్కడ కూడా గెలిచే ఆస్కారం ఉందా? అంటే చూడాలి. మరి ఒక స్టేజ్ దాటిపోయింది. లాట్ ఆఫ్ వాటర్ ఫ్లోన్ బినీత్ ద బ్రిడ్జ్. ఎన్నో వెనుక ముందు జరిగిన ఈ కమిటీ ఏర్పాటైంది, తర్వాత స్థలాల్ని పరిశీలించినారు, దానికి సంబంధించిన పేమెంట్స్ చేసినారు. న్యాయస్థానమే మీరు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయొచ్చు, కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేసింది మీకు హక్కును సంక్రమింపజేయదు. తదుపరి సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడే మీరు చేసుకున్న ఏ డెవలప్ స్వతహాగా హక్కు కల్పించదు అని కూడా ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లోనే జస్టిస్ ఎన్వి రమణ గారి నేతృత్వంలో బెంచ్ ఇది సమంజసమైందే, హౌసింగ్ సొసైటీ ద్వారా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఇవ్వచ్చు, తీర్పిస్తేనే మీరు అన్నట్టు ఆ పట్టాల పంపిణీ జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు పొప్పలగూడలో కానీ నానక్రామ్గూడలో కానీ అధికారులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ స్థలాల కేటాయింపు జరిగింది ఫిజికల్ కూడా. మరి అక్కడ నిర్మాణాలు చేపట్టినట్లేదు. మరి వాళ్ళ విషయం వాళ్ళు డెవలప్ కి చెల్లించిన అమౌంట్కేనే 1, 2, 3, 4 వెంచర్లలో నాగార్జున సర్కిల్ దగ్గర 1, జూబ్లీ హిల్స్ లో 2, గోపన్నపల్లిలో 3 వెంచర్లలో ప్రభుత్వ స్థలాలను జర్నలిస్టుల కోసం కేటాయించడం, వాటిని న్యాయస్థానాలు జస్టిఫై చేయడం, అక్కడ ఇల్లు కట్టుకొని ఇప్పుడు జర్నలిస్టులు నివాసం ఉండడం జరుగుతుంది. అదే లైన్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-6 సమయంలో జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి స్థలాల్ని కేటాయించారు. అది వివాదాస్పదమై న్యాయస్థానం దాకా వెళ్ళి, అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, డివిజన్ బెంచ్ వరకు వెళ్ళి అవి జెన్వినే అని తీర్పు వచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని తిరగరాస్తూ రావు చెలికాని అండ్ అదర్స్ కొంతమంది సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన ధర్మిల ఈ తీర్పు వెలువడింది అంటున్నారు. ఆ తీర్పులో ఏ అంశాల ప్రాతిపదికన కొట్టేశారు అన్నది చూడాలి మనం. కానీ ఇదివరకే ప్రభుత్వం తనకున్న విచక్షణాధికారాల మేరకు జర్నలిస్టులకు వాళ్ళ ఆర్థిక స్తోమత దృష్ట్యా ఇల్లు లేని వారైతే హైదరాబాద్ వంటి రాజధాని నగరంలో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ ఇళ్ల స్థలాలు
నామినల్ ప్రైస్ మీద అంటే రాయితీ కల్పిస్తూ ఇవ్వడం అనేది జస్టిఫైడే అని న్యాయస్థానాలే చెప్పినాయి. అందుకు భిన్నంగా ఈ పర్టికులర్ కేసులో మరి ఎందుకు జీవోను రద్దు చేస్తున్నారు, దానికి కారణమైన అంశాలు ఏంటి అనేది కాపీ చూసే తెలియదు, చూడాలి. ఓకే సార్, మొత్తానికి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వాళ్ళైతే సుప్రీం తీర్పు మీద న్యాయ పోరాటానికే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు మనకు సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తానికి హౌసింగ్ సొసైటీకి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఆర్డర్ కాపీలో ఏమున్నాయి, వీళ్ళు ఎట్లాంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ సార్.